శ్రీ గురుభ్యో నమః. ముందుగా అరుణాచలేశ్వరుని పాద పద్మములకు నమస్కారం చేసుకుంటూ అరుణాచల మహత్యము 5వ భాగము గురించి తెలుసుకుందాము. ఆ తర్వాత కథను సనక మహర్షికి బ్రహ్మ ఇట్లు వినిపించెను. అప్పుడు విజయపార్వతీదేవికి నమస్కరించి శివుని గుణములను కీర్తించుచు అనునయముగా ఇట్లు అన్నది. ఓ చెలి, నీకు శివునికి భేదము లేదు. నీవు శివుని ప్రాణేశ్వరివి. ఆయన శక్తివే నీవు. నీవు నీ మాయను ప్రదర్శించుటకు ఇలాగా శివునికి వేరుగా కనిపించుచున్నావు. ఆ శివదేవుని ఆదేశానుసారమే నీవు ఇక్కడికి వచ్చావు. శివాజ్ఞ దాటరానిది కదా. శివుడు సూచించినట్లు ఈ చూత వృక్షము క్రింద నీవు తపస్సు చేయవలసి ఉన్నది. సర్వ కోరికలను విడిచిపెట్టి కేవలము శివుని ఆశ్రయించిన నీకు శివునితో కలిసి జగత్తును రక్షించడం కర్తవ్యము. శివుని నిష్కలమైన జ్ఞానముతో ఎల్లప్పుడూ తపస్సులో శివుని దర్శిస్తూ నీవు వియోగ దుఃఖమును కూడా మర్చిపోగలవు. నీవు చేయు తపస్సు వలన నీ భక్తులకు మార్గదర్శకముగాను ఆదర్శముగాను ఉండుటయే నీ కర్తవ్యము. విజయ పలికిన ఆ చక్కని పలుకులను విని పార్వతి తనను తాను నిగ్రహించుకొని ఆహ్లాదకరమైన కంపా తీరమున చూతవృక్షము క్రింద తపస్సు చేయడం ప్రారంభించెను. ఆభరణములన్నింటినీ విసర్జించి రుద్రాక్షమాలను ధరించింది. దివ్యమైన వస్త్రములను వదిలి 2 వల్కములను మాత్రమే ధరించినది. చక్కటి ముంగురులను కలిపి కేశములన్నింటినీ తపస్విని వలె చుట్టుకున్నది. కుంకుమ లేపనములను వదిలి భస్మమును అలదుకున్నది. పంచవృత్తి అంటే భిక్షాటనతో జీవిస్తూ నియమనిష్టలతో శివ పంచాక్షరిని జపించడం ప్రారంభించినది. నిర్మలమైన కంపానదీ జలములతో స్నానము చేసి ఇసుకలింగమును చేసి శివపూజ ప్రారంభించినది. వృక్షముల నుండి పండ్లను తీసుకొని దానము అతిథి పూజలను జరుపుచు జనుల కష్టములను తీర్చుచు ఆ దేవి తాపసిక ధర్మమును అనుష్ఠించుచున్నది. ఎండాకాలములో పంచాగ్ని మధ్యలో అంటే 5 హోమగుండముల మధ్యలో అని భావము. వానాకాలము బయట ప్రదేశములో, చలికాలము మరియు ఆకురాలే కాలములందు నీటి మధ్యలో ఉండి ఆ పర్వతరాజపుత్రిక తపము చేయసాగింది. ప్రత్యేక పుష్పములను సేకరించేందుకు ఆమె అడవి లోపలికి వెళ్ళేది. ఇసుకతో చేసిన లింగమునకు ధ్యానము, ఆవాహనము మొదలగు 16 ఉపచారములతో కూడిన పూజలు, ధూపదీప నైవేద్యములతోనూ భర్తను ఆ సతి పూజించుచుండెను. ఆమె రక్తపుష్పములతోనూ చందనముతోనూ సూర్యదేవుని అర్చించి శంకరునకు పంచావరణ పూజ చేసి దేవదేవుని హృదయంలో దర్శించేది. అప్పుడు శివుడు అంబిక అంటే పార్వతీమాతను పరీక్షింపతలచి కంపానదిలో బ్రహ్మాండమైన వరదను సృష్టించినాడు. కంపా ప్రవాహము అతి తీవ్రంగా ఉప్పొంగుట చూసి నియమబద్ధంగా నిశ్చలంగా పూజించుచున్న పార్వతిని విజయ మొదలైన చెలికత్తెలు బిగ్గరగా పిలిచిరి. ఓ తల్లి, కంపానది పొంగుచున్నది. పూజను ఆపిరమ్ము. తల్లి, తక్షణమే తీరమునకు రమ్మని వారు గొంతెత్తి పిలువగా కన్నుల మూసుకొని శివధ్యానము చేయుచున్న పార్వతి కన్నులు తెరిచి కంపానది యొక్క
ఉధృతము చూసి అయ్యో నా పూజకు విఘ్నము వాటిల్లినదే అని బాధపడి మొదలుపెట్టిన పూజను ఆపకూడదు గదా. ఈ జగత్తులో పుణ్యాత్ములకు బహుశా ఆరంభించిన పనులకు ఇలా విఘ్నములు సంభవింపవు కాబోలు. వారి కోరికలు తప్పక తీరును. ఇప్పుడు ఈ వరద వలన నేను పూజించే ఇసుకలింగము నీటిలో కరిగిపోవును కాబోలు. ఈ లింగము నశించినచో సద్భక్తుల కోరికలు అన్నియూ నశించును. ఈ వరద శివమాయే కాబోలు. నా భక్తిని పరీక్షించుటకు శివుడే దీనిని సృష్టించి ఉండవచ్చును అనుకొని దేవి ఇసుక లింగమును చేతులతో గట్టిగా పట్టుకొని దానిని గుండెకు హత్తుకొని నిశ్చలముగా కూర్చొనెను. ఆమె చుట్టూ కంపానది వేగముగా ప్రవహిస్తున్నా ఆమె చలింపలేదు. తాను గుండెకు హత్తుకున్న ఆ లింగమును మనసులో నమస్కరించుకొని కన్నులు మూసుకొని ధ్యానంలో ఉండిపోయినది. శరీరం మొత్తం వణుకు, చెమట, పులకరింత, సిగ్గుచేత ప్రణయముతో ఆమె లింగమును క్షణము కూడా కదలలేని స్థితిలో ఉండిపోయినది. అప్పుడొక ఆకాశవాణి వినిపించెను. ఓ బాలా, ప్రవాహము చాలా బలంగా ఉన్నది. లింగమును విడువుము. నీ చేత అర్చింపబడిన ఈ లింగము సకల జనుల చేత దేవతల చేత పూజింపబడును. నీ తపస్సు చేత ధర్మము ఆచరించబడినది. ఈ లింగ దర్శనము చేత మానవులు కృతార్థులు అగుదురు. నేను తేజోరూపముతో అరుణాచలమనే పేరుతో లోకరక్షణ కొరకు ఉద్భవించి తిని సర్వలోకములను పాపముల నుండి రుణముల నుండి విముక్తులను చేసెదను. కనుక అరుణాచలమను పేరుతో స్థిరమైన లింగము ప్రసిద్ధమైనది. అనేక మంది సిద్ధులు ఋషులు కైలాసమును మేరు పర్వతమును విడిచి ఇక్కడ నివసించుటకు వస్తారు. పూర్వము నా అంశతో జన్మించిన బ్రహ్మ విష్ణువులు అజ్ఞానము చేత కలహించుకున్నప్పుడు నేను నా తేజోరూపముతో వారి మధ్య ఆవిర్భవించాను. బ్రహ్మ హంసరూపముతోనూ విష్ణువు వరాహరూపముతోనూ నా శిరస్సు పాదములను కనుగొనడానికి ప్రయత్నించి విఫలురై నాకు ప్రణమిల్లి నన్ను భక్తితో స్తుతించారు. నేను వారి పట్ల ప్రసన్నుడనై వారి ప్రార్థనను అనుసరించి జగద్రక్షణ కొరకు స్థావరలింగ రూపంలో అవతరించాను. నేను గౌతమ మహర్షిని పిలిచి అరుణాచల మహత్యమును వినుచు అక్కడ తపము ఆచరిస్తుండమని ఆజ్ఞాపించాను. ఆ అరుణాచలములో నేను నీకు సర్వ పాప పరిహారము కొరకు తేజోరూపముగా దర్శనమిస్తాను. అశరీరమైన శివుని వాక్కులను విన్న తర్వాత పార్వతీదేవి అరుణాచలమునకు బయలుదేరెను. కంపాతీరమున తన సేవకై వచ్చిన దేవతలను ఋషులను చూసి పార్వతీదేవి ఇలా అన్నది. ఓ దేవతలారా, ఋషి పొంగవులారా, మీరందరూ ఈ కంపాతీర క్షేత్రములోనే నిలిచి మీ మీ నియమములను అనుష్ఠించండి. నా కుచములు చేతి కంకముల నొక్కుల ముద్రలు గల ఈ సైకత లింగమును ఎల్లప్పుడూ భక్తితో పూజించండి. నేను రాత్రింబగళ్ళు నిష్కల రూపుడైన సోణాచలుని అంటే అరుణాచలుని మంత్రములతోటి పూజించెదను. నా తపస్సు వలన ధర్మమును అనుష్ఠించుట ద్వారా నేను పూజించిన ఈ సైకత లింగము దర్శన మాత్రము చేతే సర్వులకును కోరిన కోరికలు నెరవేరును. సర్వకామ ప్రదాయని అగుట వలన కామాక్షి అనే పేరుతో జనులు నన్ను పూజిస్తారు. నేను మహాతేజరూపుడైన శివుని ఆజ్ఞ మేరకు అరుణాచలమును చేరుకుంటాను. అచట తీవ్ర తపముచే శివుని మెప్పించి వరములను పొందిన పిమ్మట మీరందరూ కలిసి
వచ్చి అచ్చట నన్ను దర్శింపుడు అని పార్వతి అచ్చట ఉన్న అందరినీ వదిలి శివుని ఆజ్ఞ నెరవేర్చేందుకు సకులతో కూడి దివ్య దుందుంబులు మ్రోగుచుండగా బయలుదేరి లోపల తేజోమయమై బయటకు పరమశాంతంగా కనబడుతున్న అరుణాచలమును చేరుకున్నది. ఆ స్థావరలింగమునకు నమస్కరించి కుతూహలముతో సిద్ధగణములు యోగిగణములు కొరకు వెదికి ఆ దేవి అత్రి భృగు భరద్వాజ కశ్యప అంగీరస కుత్స గౌతమ మహర్షులను ఇతర సిద్ధులను విద్యాధరులను దేవతలను వరముల కొరకు అరుణగిరిపై తపమాచరించే వారిని చూసినది. అరుణగిరిని చుట్టి గంగా మొదలగు నదులు అరుణాచలుని సేవించుచున్నవి. ఇదే అరుణాచలము, దీనికి నమస్కరించుము అని దేవతలచే తెలుపబడి దేవి ఆ పర్వతమునకు మాటిమాటికి నమస్కారము చేసెను. మహర్షులందరూ ఆమెకు ఆతిథ్యమియ్యవలెనని ప్రయత్నించగా దేవి శివాగ్ని చేత నేను గౌతమ మహర్షికి అతిథిగా ఉండటమే నా కర్తవ్యము అని పలికి శివభక్తులలో అగ్రగణ్యుడు, తపోనిధులలో ముఖ్యుడు, ఆయన సమిధలను దర్భలను సేకరించుటకు అడవిలోకి వెళ్ళి ఉండెను. ఆశ్రమమునకు వచ్చిన అతిథులను సేవించండి అని శిష్యులను ఆదేశించి ఆయన అడవిలోకి వెళ్ళెను. దేవి మహర్షి దర్శనము కోసం వారి ఆశ్రమమునకు వచ్చి మహర్షి గురించి ప్రశ్నించెను. శిష్యులామెను సాదరముగా ఆహ్వానించి కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లను ఇచ్చి తర్వాత ఫలములతో ఆమెను సేవించిరి. ఒక్క క్షణము ఉండుము తల్లి అని ఒక శిష్యుడు ప్రార్థించెను. మరో శిష్యుడు మహర్షి వద్దకు పరిగెత్తినాడు. దేవి ప్రశ్నించిన తక్షణమే ఆశ్రమములన్నీ ఫలపుష్పములతో నిండిపోయినవి. సమిధలతో దర్భలతో వచ్చుచున్న గౌతమ మహర్షి ఈ ప్రకారం తన ఆశ్రమం అప్పటికప్పుడు శోభాయమానంగా ఉండుట చూసి ఆశ్చర్యచకితుడైనాడు. ఆయన దివ్య దృష్టి చేత జగన్మాత రాకను తెలుసుకొని లోకమాతను దర్శించుటకై అతివేగముగా ఆశ్రమమును చేరుకొన్నాడు. శిష్యులాయనను సమీపించి అమ్మ వచ్చిన వృత్తాంతమును తెలియజేశారు. జగన్మాత తన ఆశ్రమమునకు రావడం తన భాగ్యముగా శివప్రసాదముగా భావించి శీఘ్రమే గౌతముడు ఆశ్రమమును చేరినాడు. తరువాత భాగము మరొక వీడియోలో తెలుసుకుందాము. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. దానివలన మేము పెట్టే వీడియో మీకు మెసేజ్ రూపంలో ముందుగానే అందుతుంది.